వైఎస్ఆర్సీపీ 16వ వార్షికోత్సవం సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విలువలకు విశ్వసనీయతకు మారుపేరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? దొంగలకి, దోపిడీదారులకి బాగా విశ్వసనీయుడు. గాంజాయి బ్యాచ్కి, డ్రగ్స్ బ్యాచ్కి వాళ్ళకి మాత్రం విలువలు విశ్వసనీయతలు ఉంటాయి, కానీ మిగిలిన వాళ్ళకు ఉండవు కదా. ఎందుకంటారేమో, దోపిడీ చేసింది ఆడ తేడతల్లంగా ఉంది. కనీసం లడ్డు కూడా వదలలేదు, పోతేనేమో శాలువాలు వదలలేదు, కాకపోతే కొట్ల దగ్గర కమిషన్లు కొట్టేయటానికి వదలలేదు, పరకామణిలో దొంగతనం చేయడానికి వదలలేదు. మరి విలువలు విశ్వసనీయులు నీళ్ళు అంటే ఇట్లానే ఉంటాయి. మరి విలువలు విశ్వసనీయులు నీళ్ళు అంటే ఏందో కూడా, దాని పదానికి అర్థాలు ఏందో కూడా చెప్తే ఒకసారి జనం అర్థం చేసుకుంటారు. ఏం విలువలు చేసేవా నువ్వు? పిచ్చి కేసులు పెట్టడం, లోపలేయటం, నాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తోటి వచ్చి దాన్ని విలువలు విశ్వసనీయులు అంటారా? స్వామి, విలువలు విశ్వసనీయుల గురించి నువ్వే మాట్లాడాలి, మేమే వినాలా? విలువని విశ్వసనీయులు అంత బాగా చేసినాడు అయితే మరి నువ్వు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? మరి జనం నేను చీపు అని ఎందుకు అన్నారు? అది ఒకసారి మీ కోటరీ మొత్తాన్ని కూర్చోబెట్టుకొని చెప్పు. 5 సంవత్సరాల్లో నువ్వు కనీసం నీ నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించావు? విలువలు విశ్వసనీయుల గురించే మాట్లాడుకుందాం ఇవాళ సబ్జెక్ట్ మొత్తం. దాన్ని నీ నియోజకవర్గంలో ఎన్ని రోజులు నువ్వు పర్యటన చేసి, ఎన్ని రోడ్లు వేపించి, వాళ్ళకి ఎన్ని ఫ్యాక్టరీలు కట్టించి, నీ నియోజకవర్గంలో నేను బయటికి కూడా పోవట్లా, అర్థమైందా? నీ నియోజకవర్గంలో ఏం చేసావు? కనీసం రోడ్లను వేపించావా? మౌలిక వసతులు, వాటర్, రోడ్లు, డ్రైనేజీలు ఇలాంటివి ఏమైనా చేపించావా? అది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది. మరి విలువలు విశ్వసనీయుల గురించి మాట్లాడే అధికారం నీకు ఎక్కడ స్వామి? ఉందా స్వామి? విలువలు విశ్వసనీయుల గురించి మాట్లాడుతున్నావు. విలువలు విశ్వసనీయులుగా మాట్లాడాలంటే మా రోజా గారే మాట్లాడాలి, లేకపోతే విడతల రజనీ మాట్లాడాలా? ఎవరు మాట్లాడతారో విలువలు విశ్వసనీయులు? వాళ్ళకి బాగా తెలుసు. ఆ అసెంబ్లీ నడుతుందంటే నీకు ప్రభు భజన. అది ప్రభు భజన అంటే అదే అంటారు. ప్రభు అంటే రాజు, రాజుకు భజంత్రీగాళ్ళు ఉంటారనమాట. అదే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఆపాప ఓ శోషని సిగదరగా ఆపాప అంటూ ఉంటాడు. నేను పక్కన వాడికి మాత్రం భజన చేయాలి. నీకు భజన చేస్తేనే నీకు ఆ ఎహికలు పక్కపెక్కలు. పక్కవాడిని ఒక 40 సంవత్సరాలు ఏకదాటిగా గెలుస్తూ వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అసెంబ్లీలో తిడతంటే ఏమి ఏకలో పక్కపక్కలు? అదే విశ్వసనీయత, విలువలు. నీ విలువలు విశ్వసనీయుల గురించి నువ్వు చెప్తుంటే మేము వింటున్నాం. అది సంగతి. ఏం మాట్లాడదామా? నువ్వు ఏంటి విలువలు విశ్వసనీయులు? 15 సంవత్సరాలు అయిపోయింది, 16 సంవత్సరాలు అయింది. సరే, ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తే మా అయ్య కంటే గొప్పగా పరిపాలిస్తాను. మీ అయ్య సగమన్న కొన్ని మంచి పనులు అన్నా చేశాడు. 108 ఆయన పెట్టిన దాంట్లో అది ఒకటే మిగిలింది. కాకపోతే రేషన్ బియ్యంలో వచ్చేసి అంత ముందు 2 రూపాయల కిలో బియ్యం ఉండేది, ఫ్రీ చేశారు. అదొకటి. అది కూడా దొడ్డిదారిన జనం ఏటో తింటలేదు, కానీ దొడ్డిదారిని ఇచ్చి మొత్తం కాకినాడ ఎక్స్పోర్టు. మరి ఇంకేం మాట్లాడాలంటే నీ విలువలు విశ్వసనీయులు ఎన్ని ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఇసుక దగ్గర నుంచి ఇసుక మాఫియా, కార్డ్స్ మాఫియా, మట్టి మాఫియా, ఐరన్ ఓర్ మాఫియా, అసలు చెయ్యింది ఏంటి స్వామి? ఎర్రచందనం, గంజాయి ఆయన తగలబెట్టాడని చెప్పేసి, ఆయన పేరు గౌతమ్ సవాంగ్ గారు. ఆయన్ని 2వ రోజు ట్రాన్స్ఫర్. సరే, అయ్యే నీ విలువలు విశ్వసనీయులు. వాళ్ళందరినీ చేయరాని పనులు చేయించినందుకు నీ విలువలు విశ్వసనీయత. అంతే కదా? అంతకంటే ఏం చెప్తామండి నీతోటి? అంత విలువలు విశ్వసనీయులు పాటించేవాడు అయితే కనీసం ప్రతిపక్ష హోదాన్న వచ్చి ఉండేది కదా. ఇలా అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది కాదుగా. మరి అడుక్కునే పరిస్థితికి వచ్చావు. మరి అది కూడా ఏం చేద్దాం, అసెంబ్లీ దాకా వచ్చి ఇవ్వాల్సిందని ఎందుకు ఇస్తారేంది? నేను పెద్ద మగాడు ఏంది? వాళ్ళిద్దరో ముగ్గురు ఉంటారు అనుకుందాం, లేదు నెక్స్ట్ 3 సీట్లే వస్తాయి. అప్పుడు కానీ అడుగుతా నా ప్రతిపక్ష హోదా అయ్యిండనే? లేదు, నీకు 18 దాటినాయి అనుకో, నువ్వు ఎవడు ఇచ్చేయాలి? మళ్ళీ ఆ గవర్నమెంట్ రూల్ ఇచ్చేస్తారు 18 దాటితే. మరి నువ్వు మాట్లాడతావు విలువలు విశ్వసనీయతల గురించి? అరాచకం చేయటంలో నువ్వు విలువలు విశ్వసనీయతలు ఉన్నాయా? రాష్ట్రాన్ని అభివృద్ధి అదేమంటే 2 బిల్డింగులు కట్టేస్తే అభివృద్ధి అవుద్దా అని అడిగావు. బిల్డింగులు కాదు నన్ను అడిగింది నిన్ను. అసలు అభివృద్ధి అంటే ఏందో కూడా నీకు తెలీదు. నీ సొంత అభివృద్ధి గురించి తెలుసు. నీ ఫ్యాక్టరీలకి స్థలాలు కేటాయించుకోవటం, నీ జిల్లా ఆఫీసులు కట్టుకోవటానికి ఇచ్చేయటం, జిల్లా ఆఫీసులు కట్టుకోవడానికి 100 రూపాయలకి భూములు లీజుకు తీసుకోవటానికి అవన్నీ నాకెంత నీకెంత పోనీ కొత్త కంపెనీలు లేకపోతే పాత కంపెనీలను అట్టి పెట్టాలిగా.
అటు పెట్టాలా లేదా? అది అటు పెట్టలేదు. మరి ఇంకో విషయం కూడా చెప్తాను నేనండి. అది అయిపోయింది. పాతగా ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టావు. జస్ట్ లైక్ అమర్ రాజా బ్యాటరీ. ఆ తర్వాత కియా మోటార్స్ స్పేర్ పార్ట్స్ కూడా పంపించేసావు. ఆ? ఇప్పుడు నాకేమిస్తావు అనే ధోరణిలోనే ఇది ఉంటుంది. కానీ నీకు కావాల్సిన భారతీయ సిమెంట్ తోటి దోపిడీ చేసావు, సాక్షి పేపర్లో దోపిడీ చేసావు. అందరు సాక్షి పేపరే చదవాలంట గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, ఆయన అంటుంది ఏంటంటే నేను నమ్ముకున్న పైన దేవుణ్ణి కింద మిమ్మల్ని అంటున్నాడు కదా, మరి దానికేం చెబుతారు? దేవుడు తీర్పిచ్చేశాడు కదా. కింద ఉండాళ్ళు పైన ఉండి ఆయన ఇద్దరు తీర్పిచ్చేశారు. నువ్వు పనికిరారు నాయన, నువ్వు రాజకీయాలకే పనికిరావు అన్నట్టుగా తీర్పిచ్చేశారు కదా. ఇంకెందుకు ఆలోచన? మిమ్మల్ని నమ్ముకున్నాను, మీదే దోసుకోవాలని నమ్ముకున్నాను అని అంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. జనం చూశారు, ఒకసారి అడిగావు, ఒక ఛాన్స్ అని, అదే కదా, అంతే కదా. ఆ తర్వాత రోజు ఒకటి మాట్లాడుతుందా నిన్న ప్యాకేజీ స్టార్ అంట. నీకెంత ప్యాకేజీ తీసుకున్నా తల్లి? తెలుగుదేశం పార్టీలో నుంచి కాంగ్రెస్లో పోవటానికి, కాంగ్రెస్లో నుంచి మళ్ళీ వైసీపీలో పోవడానికి ఎన్ని ప్యాకేజీలు తీసుకున్నావో చెప్పు. ఎన్ని బుక్ చేయించుకున్నామ్మా? ఎంతెంత ప్యాకేజీలు బుక్ చేసుకున్నా? ప్యాకేజీ స్టార్ అంటే నువ్వు సినిమా హీరోయిన్ కాబట్టి స్టార్ అంటున్నాలే, కానీ ప్యాకేజీ స్టార్ అంటే నువ్వు. ఇప్పుడు ఏం దొరకట్లేదు కదా నీకు. తమిళనాడు పోయి కూర్చొని ఓర మాస మీటింగులు పెడతావు. నిన్న పెడుతున్నావు కదా, 24 సీట్లు అన్నాడు, తర్వాత 21 సీట్లు అన్నాడు, ఈ రంగు అన్నాడు, ఆ రంగు అన్నాడు అంటున్నావు కదా. నీ రంగు ఏందో బయట పెట్టుకు ముందు. నీ రంగులు రావటం, తిరగటాలు, నీ స్కూటర్ మీద తిరగటాలు, చిన్నగా వేసుకుని పెద్ద పాప అన్నట్టు ఉంటుంది నీ వ్యాపారం. ఎందుకు నీకు అంత నోటి దూల ఎక్కువైపోయింది. నీకు ఉందలే కానీ కొంచెం దేర్ హే మగ్గర అందేర్ నహీ హై. గుర్తుపెట్టుకో. ఆలస్యం అవుతుంది కానీ వెలుగు అనే దాంట్లో చూస్తావు, వెలుగులోకి వస్తావు. నువ్వు ఎందుకు అనవసరం గెలుక్కున్నాడేమో వాడు పోయాడు, ఆరోగ్యం బాగాలేదనే. ఇంకొకడు గెలుకుతున్నాడు, కొడాలి నాని. లోకేష్కి జగన్మోహన్ రెడ్డి ఎదురొచ్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఎదురొచ్చినా లోకేష్కి బొక్క అని. అరా ఎదురు రారా స్వామి, మేమేదో దాన్ని ఏదో తేల్చుకోవాలనుకున్నా. ఎవరు బొక్కడిద్దో తెలుసుకుందాంలే కానీ తొందరపడబాగా. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక లోకేష్ చంద్రబాబు జాకీ వేస్తున్నాడు, చంద్రబాబు లోకేష్ జాకీ వేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీ వేస్తున్నాడు అంటున్నారు కదా. ఈ జాకీలన్నీ జాకీల సినిమా కూడా ఉంది ఆయనకి. ఇంత కూడా ఉందా జాకీల సినిమా ఆయనకి? జాకీలు పెట్టి లేపించుకుందా నువ్వు, అలివిగాని హామీలు ఇచ్చింది నువ్వు. ఏమన్నావు? గవర్నమెంట్లో విలీనం చేస్తానన్నావు. ఏది? ఆర్టీసీని చేసావు. ఏం చేసావు? వాళ్ళకి వచ్చి ఇంకో 1000-1500 పెన్షన్ దొబ్బింది. వాళ్ళు అడిగింది ఎందుకు? గవర్నమెంట్లో కలపమని, ఆర్టీసీ వాళ్ళు పెన్షన్ కోసం. దిక్కుమాలింది. జీవితాంతం మనం ఉద్యోగం చేసాము, ఎన్నో మాటలు పడ్డాం ప్యాసింజర్ల చేత, ఆఫీసుల చేత. ఇదంతా పోయి మాకు ఇదన్నా వచ్చింది అనుకుంటే ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్ రద్దు చేసావు. ఆ డబ్బులు ఇంతవరకు వాళ్ళ జేబుల్లోకి పోవాలా? గవర్నమెంటే వాడుకుంది. నువ్వే వాడుకున్నావు. ఎవరు వాడుకునేది? గవర్నమెంట్ అంటే ఆ రోజు ఉందా నువ్వే కాబట్టి నువ్వే వాడావు. అర్థమైందా? వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డు అని చెప్పేసి పెట్టి 250 రూపాయలు కట్ చేసుకొని వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డులో అంతకు ముందు ఎలా ఉండేది? ఎంతైనా ఖర్చు కానీ, ఆ ఉద్యోగికి దెబ్బ తగలని, ఫ్యామిలీ మెంబర్స్ దెబ్బ తగలని, ఎంతైనా కానీ 1 కోటి అయితే 1 కోటి, 5 లక్షలు అయితే 5 లక్షలు, 10 లక్షలు అయితే 10 లక్షలు కార్పొరేషన్ ఇచ్చేది. అట్లాంటి దాన్ని కూడా ఎత్తేసావు. దీంట్లో ఉన్న హాస్పిటల్ని కూడా సర్వనాశనం చేసేసావు. ఇంకా ఆ ఆర్టీసీ ఉద్యోగులు బతికేదట్టగా? వాళ్ళు అడిగిన దేనికైనా దాన్ని మాత్రం పక్కన పెట్టి మిగిలిన అన్ని చేస్తున్నానంట. ఒక జీతం ఇస్తే సరిపోతుందా? సరిపోదు కదా. ఆ జీతం ఇచ్చిన దాన్ని బకాయి కూడా రాలే ఇంతవరకు. పే స్కేల్ చేసినప్పుడు అందరూ ఎవరైనా ఏమనుకుంటారు? పే స్కేల్ చేసేటప్పుడు 27% ఐఆర్ ఇచ్చి నువ్వు 27% ఐఆర్ ఇచ్చిన తర్వాత 28% చేసినా బాధ లేదు. 23% చేసిన మొట్టమొదటి వ్యక్తి నిన్నే చూస్తున్నా. ఈ దేశం మొత్తం మీద అలాంటి ముఖ్యమంత్రి నేను మొట్టమొదటిసారి చూశాను. ఏంది అది? నీ జీవన విధానము, లేకపోతే ఇంకోటి జాకీలు పెట్టి లేపుతున్నారు. జాకీలు పెట్టి లేపారు కదా నిన్న గట్టిగా 11కి. ఎవరెవరు? వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి. కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, ఈ పేరేందా లిక్కర్ స్కామడు, జోగి రమేష్, ఇంకా చాలా మంది ఉన్నారులే దాంట్లో. చాలా పాత్రదారులు, సూత్రధారులు, వీళ్ళందరూ కలిసి నిన్ను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకడు, ఇంతమంది అరాచకం చేయట్లా. ఆయన మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు అనమాట. అరాచకం మాచర్లో. ఎందుకంటే భారతీయ సిమెంట్ కట్టబెట్టాడు కదా, సిమెంట్ గన్లు రైతుల దగ్గర నుంచి లాక్కొని రైతులే స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పించి మా గనుడు అనమాట. వాళ్ళు ఎందుకు రావట్లేదు వాళ్ళు బయటకు నాకైతే అర్థం కావట్లా. వస్తారు, తొందరపడకు నాయన, అన్నీ జరుగుతాయి. జాకీలు పెట్టి లేపించుకుందా నువ్వు, అంతేగాని జాకీలు ఎవరు లేపరో. గుర్తుపెట్టుకో, ఎవరు టాలెంట్ వాడిది. అర్థమైందా?
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.